పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ షలోం, సమాధానం కలుగును గాక. ఈరోజు మన యొక్క అంశము గుడ్ ఫ్రైడే కాదు, పస్కా పండుగ. గుడ్ ఫ్రైడే కాదు, పస్కా పండుగ అనగా శుభ శుక్రవారం కాదు, పస్కా పండుగ. ప్రభు యొక్క మరణ దినము, ప్రభు సిలువలో మరణించిన దినము పస్కా పండుగని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. యేసు ప్రభువే తానే స్వయంగా పస్కా పండుగ రోజు మరణిస్తానని ఆయనే స్వయంగా పలికాడు శిష్యులతో. మత్తయి సువార్త 26 అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 26, 1-2. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువేయబట్టుకు అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. పిల్లారా, 2 దినములైన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో చెప్పుచు, ఇక 2 దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చునని, అప్పుడు అంటే పస్కా పండుగ దినాన మనుష్య కుమారుడు అనగా తనను సిలువేయడానికి అప్పగిస్తారని ఆయనే స్వయంగా చెప్పాడు. కాబట్టి దీన్ని బట్టి ప్రభు పస్కా పండుగ రోజు ఆయన సిలువలో మరణించబోతున్నాడని, పస్కా గొర్రెపిల్లగా పస్కా పండుగ రోజే ఆయన మరణించుట దేవుని చిత్తము, తండ్రి చిత్తము. అందుకనే ముందుగానే చెప్పాడు ఆయన, పస్కా పండుగ రాకమునిపే ఇక 2 దినములకి పస్కా పండుగ వస్తుంది, అప్పుడు పస్కా పండుగ దినాన నన్ను సిలువేయడానికి నేను అప్పగించబడతాను అని ఆయనే స్వయంగా చెప్పాడు. దీన్ని బట్టి ఆయన పస్కా పండుగ రోజు మరణించబోతున్నాడని ప్రభు స్వయంగా పలికిన మాట. రెండవది, పస్కా పండుగ రోజు పిలాతు పలికినటువంటి సాక్ష్యం. యోహాను సువార్త 18 అధ్యాయము 39 వచనం. యోహాను సువార్త 18:39. అయినను పస్కా పండుగలో నేనొకరిని మీకు విడుదల చేయి వాడుక కలదు కదా. పిలాతు అంటున్నాడు, పస్కా పండుగలో నేనొక ఖైదీని విడుదల చేయు వాడుక కలదు కదా. నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, అంటే యూదుల రాజును వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ప్రభునందు ప్రియులారా, పిలాతు పస్కా పండుగ రోజు ప్రభు న్యాయస్థానంలో నిలబడినప్పుడు పిలాతు పలికినటువంటి సాక్ష్యం ఏంటంటే, ప్రతి పస్కా పండుగ రోజు నేను ఒక ఖైదీని విడుదల చేయడం నాకు అలవాటు, కాబట్టి ఈ పస్కా పండుగ రోజున యూదుల రాజును, అంటే క్రీస్తు అనబడినటువంటి మెస్సయాను, క్రీస్తు అనబడిన యేసు నేను విడుదల చేస్తాను అంటే యూదులు అంగీకరించలేదు. కాబట్టి యూదుల రాజును ఇతను వద్దు, వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమంట. కాబట్టి దీన్ని బట్టి వారు పలికినటువంటి కేకలే గెలిచాయంట. అందుకనే పిలాతు బందిపోటు దొంగ బరబ్బాను విడుదల చేసి వారు కోరినట్టుగా యేసును సిలువేయడానికి అప్పగించాడు. అది పస్కా పండుగ రోజు. పస్కా పండుగ రోజు బరబ్బాను విడుదల చేశాడు, యేసును సిలువేయడానికి అప్పగించాడు. కాబట్టి యేసు సిలువేయబడిన దినము పస్కా పండుగ దినం అనేది పిలాతు పలికినటువంటి రెండవ సాక్ష్యం. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు 1 కొరింథీ 5వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. క్రీస్తు అన్న మన
అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపినితోనేను దుర్మార్గతయు దుష్టత్వమును పిలుపునితోనేను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరింతుము. పిల్లరా, క్రీస్తు అనబడిన మెస్సయ్య, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పశువు అనగా పస్కా గొర్రె పిల్ల. క్రీస్తు అనే పస్కా గొర్రె పిల్ల వధింపబడిన అంటే ఎందుకు పస్కా పశువు పస్కా గొర్రె పిల్లన అంటే ఆయన పస్కా పండుగ రోజే పస్కా గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు. ఆయన గొర్రె పిల్లగా పుట్టాడు పశువుల పాకలో. ఆయన లోక పాపాన్ని మోసుకునే గొర్రె పిల్లగా సిలువలో మరణించాడు. అందుకే యోహాను అన్నాడు, బాప్తిసమిచ్చే యోహాను, ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. కాబట్టి పస్కా పండుగ రోజు ఏ విధంగా గొర్రె పిల్లను వధిస్తారు, అదే స్థానంలో అదే రోజున ఆ ముందు రాత్రి ఆయన పస్కాను ఆచరించి అదే దినాన ఉదయమున పస్కా పండుగ రోజు ఉదయాన 9 గంటలకు ఆయన పస్కా గొర్రె పిల్లగా సిలువలో మరణించాడు. కాబట్టి దీనిని బట్టి అందుకే పౌలు అంటున్నాడు, క్రీస్తును మన పస్కా పశువు లేక పస్కా గొర్రె పిల్ల వధింపబడెను కనుక పాతదైన పులిపిడితో నేను దుర్మార్గత దుష్టతను పులిపిడితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులేని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. కానీ దుర్మార్గత దుష్టత్వం అనేటువంటి అలాంటి పులిపిడి కాకుండా సత్యము నిష్కపటమైన హృదయాలతో పండుగ ఆచరించము. కాబట్టి దీన్ని బట్టి క్రీస్తు మరణదినము గుడ్ ఫ్రైడే కాదు, అది పస్కా పండుగ. వాస్తవంగా ఆయన శుక్రవారం మరణించాడని మనము చెప్తున్నాం. వాస్తవంగా బైబిల్ ప్రకారం సిద్ధపరచు దినము, తర్వాత విశ్రాంతి దినము ఆదివారం, కానీ శుక్రవారం అని కూడా లేదు ఇక్కడ. కానీ ఎందుకో ఆయన పస్కా పండుగ రోజు మరణిస్తే పస్కా పండుగ తీసివేసి ఆ పవిత్రమైన పండుగను, ఆ పస్కా గొర్రె పిల్లగా మరణిస్తే ఆ పస్కా పండుగ తీసేసి దాని స్థానంలో శుక్రవారానికి, బైబిల్లో లేనటువంటి శుక్రవారం అనే మాట లేదు అక్కడ. అది సిద్ధపరిచే దినం, అది పస్కా పండుగ దినం. కాబట్టి ఇవన్నీ తీసేసి గుడ్ ఫ్రైడే లేక శుభ శుక్రవారం ప్రాముఖ్యత ఇచ్చారు. వాస్తవంగా మనం ప్రాముఖ్యతనివ్వాల్సింది పస్కా పండుగకి. కాబట్టి క్రీస్తు పస్కా గొర్రె పిల్లగా పస్కా పండుగ రోజు మరణించాడు. కాబట్టి మనం ఆచరించాల్సిన గుడ్ ఫ్రైడే కాదు, మనం పస్కా పండుగను ఆచరించాల. పస్కా గొర్రె పిల్లగా క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకోవాలని పవిత్రమైన హృదయాలతో, నిష్కపటముతో, సత్యముతో మనం ఆయన పండుగ ఆచరించాలని, ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.